మీకు శ్రమ ఎందుకని నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ గురించి కంప్లైంట్ చేశాను. కానీ ఎవ్వరూ నా మాట వినలేదు. కానీ మీరు చెప్తే పనవుతుందని అందరూ చెప్పారు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ బయలుదేరాను. రాయుడు గారు, మాకు తోలుబొమ్మల ఆడించటం తప్ప ఎలాంటి కుట్రలు కుతంత్రాలు తెలియవు. అయినా మాపై ఎవరు ఎందుకు కోపం పెంచుకుంటున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళెవరో తెలుసుకుని ఈ సమస్యని పరిష్కరిద్దామనుకుంటున్నాను. దయచేసి మీరు మాట సహాయం చేసి పుణ్యం కట్టుకోండి. నీ వాళ్ల కోసం నువ్వు ఇంతగా బాధపడుతుంటే నేనెందుకు సాయం చేయను? ఇప్పుడే ఎస్ఐ గారికి కాల్ చేస్తాను. నమస్తే రాయుడు గారు, చెప్పండి, ఏంటి కాల్ చేశారు? ఏమీ లేదండి. మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. వాళ్ళు తోలుబొమ్మలు ఆడించుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య ఎందుకో కొంతమంది వాళ్ళని తోలుబొమ్మల ఆట ఆడించొద్దని దాడి చేసి బెదిరిస్తున్నారంట. తను కంప్లైంట్ ఇవ్వడానికి మీ స్టేషన్కి వస్తే ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పింది. అందుకే మీకే ఫోన్ చేశాను. ఓ కేసు విషయంలో నేను వేరే ఊరు వెళ్తున్నానండి. రాగానే అమ్మాయి చెప్పిన వాళ్ళపై కేసు ఫైల్ చేస్తాను. సరే ఎస్ఐ గారు, ఇదే విషయం తనతో చెప్పండి. తను కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. అమ్మాయి, ఎస్ఐ గారు మాట్లాడు, పర్లేదు. నమస్తే సార్. నమస్తే అమ్మా. రాయుడు గారు నీ సమస్య అంతా చెప్పారమ్మా. నేను పని మీద వేరే ఊరు వెళ్తున్నాను. 2 రోజుల్లో వచ్చేస్తాను. నువ్వు వచ్చి కలువు, నేను చూసుకుంటానమ్మా, సరేనా? చాలా సంతోషం సార్. సరే ఎస్ఐ గారు, ఉంటాను. సరేనా అమ్మాయి? ఇక నువ్వేం భయపడకు. నీకు మీ వాళ్ళకి ఏమీ కాదు. నాకొచ్చే ప్రతి కష్టాన్ని మీరే తీరుస్తున్నారు. అదేం లేదమ్మాయి, నాకు చేతనైన సాయం మాత్రమే నేను చేస్తున్నాను, అంతే. అయ్యో, ఇక్కడేదో ఉందండి. పర్వాలేదు, పర్వాలేదమ్మాయి. అక్కా తమ్ముళ్ల మధ్య పూడ్చలేని అగాధాన్ని ఎలా సృష్టించాలా అనుకుంటున్నాను. కరెక్ట్గా ఈ పిల్ల దొరికేసింది. తోలు బొమ్మలాడించే ఈ పిల్లను అడ్డు పెట్టుకొని ఇక అక్కా తమ్ముళ్ళని నేనాడిస్తా, చివరకు విడదీస్తా, ఈ ఆస్తిని కాచేస్తా.